ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 2 ఏళ్ల పాలనలోనే కుదేలు అయిందని ఆరోపించారు. విచ్చలవిడి అవినీతి, కమిషన్ల సంస్కృతితో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని పేర్కొన్నారు. భారీ అప్పులు తీసుకుని ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారని సిఏజీ నివేదిక కూడా స్పష్టం చేసిందని తెలిపారు. ప్రజా డబ్బును బాధ్యతారహితంగా వాడుతున్న ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. పారదర్శకత లేకపోవడం వల్ల అభివృద్ధి మందగిస్తుందని దుయ్యబట్టారు. సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం 2014లో తలసరి ఆదాయంలో గాని, జిఎస్డిపిలో గాని, ప్యాడీ ప్రొడక్షన్లో గాని, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో గాని, ఇంకా అనేక ఇండికేటర్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా భారతదేశం గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే పిచ్చోన్ చేతిలో రాయి లెక్క ఇవాళ ఈ పరిపాలన కొనసాగిస్తూ మొత్తం ఆర్థికంగా రాష్ట్ర స్థితిగతులను కుదేలు చేసినటువంటి ఒక పరిస్థితి. సేల్స్ ట్యాక్స్ అదే పరిస్థితి, కేవలం 44% మాత్రమే. స్టేట్ ఎక్సైజ్ 27,623 కోట్ల రూపాయలు స్టేట్ ఎక్సైజ్ పెట్టుకున్నారు. 27,000 రూపాయల స్టేట్ ఎక్సైజ్ పెట్టుకుంటే యాక్చువల్ ఇప్పుడు సెప్టెంబర్ వరకు రియలైజ్ అయింది 9,620 కోట్లు, అది కూడా 34%. మొత్తం మీద వెరచి ఇక గమ్మత్ చెప్తాయిన అప్పులు అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఖాయా పియా కుచ్ నహి, చేసింది ఏమీ లేదు, లక్షల కోట్ల రూపాయల అప్పు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నువ్వేమైనా పీకినవా? హ్యావ్ యూ కన్స్ట్రక్టెడ్ మేజర్ ప్రాజెక్ట్? ఏమైనా బిల్డింగ్లు ప్రాజెక్టులు కట్టినవా? స్కూళ్లు కట్టినవా? ఆసుపత్రులు కట్టినవా? కొత్త రోడ్లు వేసినవా? ఎక్కడ పోయి నీ సొమ్మంతా? ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడీకి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి గారు సిగ్గు లేకుండా ఇంకా ప్రజల దగ్గరకు వచ్చి నాకు ఓట్లేయండి అని చెప్పని ఇవాళ ప్రజలను మభ్యపెట్టి